Hello my dear students, welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So ee roju manam discuss cheyabothunnamu chaala interesting concept and chapter as well. So for me I think so after completion of this chapter I think you also feel the same. So the chapter name is excretion. Okay, so in this excretion chapter దీన్ని మనం నేను 4 parts గా డివైడ్ చేశాను. సో టుడే we are going to discuss the part 1. ఓకే, సో ఈ లెక్చర్ 1లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము, ఈ రోజు కాన్సెప్ట్స్ ఏంటి అంటే, సో స్టార్టింగ్ we will be discussing about introduction part and next excretion in human beings, excretory system in human beings అది ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది మనకు ఒక యాక్టివిటీ ఉంది. సో దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో కిడ్నీ ఏంటి, కిడ్నీలో ఉన్న సెల్స్ని ఏమంటాము, నెఫ్రాన్స్. సో ఆ నెఫ్రాన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కవర్ ఇన్ దిస్ టుడేస్ సెషన్. రైట్, సో ఇంకా మీకు ప్రీవియస్గా 3 చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వాట్ ఎవర్ ద డౌట్స్ ఐఎమ్ గెటింగ్ ఐఎమ్ ఆన్సరింగ్ ఇన్ ద చాట్ సెక్షన్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ సెక్షన్. ఓకేనా? సో చల్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. చిల్డ్రన్, ఇక్కడ మనకి లెట్ us see హియర్. ఓకే, సో ఇంట్రడక్షన్ పార్ట్లో ఇంకొక స్లైడ్ యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. Okay, so you will be observing many things when your mom is preparing curry. So for example, curry prepare చేసేటప్పుడు ఆనియన్స్ కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేసేటప్పుడు వేస్ట్ అనేది పోతుందా? ఓకే, ఫైన్. ఇంకొకటి, మీరు ఏదైనా కంపెనీ ఏదైనా ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు రా మెటీరియల్ మొత్తం 100% యూజ్ అవుతుందా? అవ్వదు కదా. సో సమ్హౌ ఆర్ ద అదర్ వేస్ట్ మెటీరియల్ విల్ బీ కదా. అదంతా ఎందుకు, ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం స్కూల్ డ్రెస్ కుట్టించుకునేటప్పుడు ఏదైనా డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొలతలు తీసుకొని మనకి అంతవరకు కట్ చేసి దానిలో నుంచి కూడా మనకు వేస్ట్ అనేది వస్తుంది కదా. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏదైనా ఒక ప్రోడక్ట్ రావాలి అంటే దాని నుంచి ఒక కొంచెం వేస్ట్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మన బాడీలో మెటబాలిక్ ప్రాసెసెస్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? Yes or no? So waste will be produced during the metabolic processes in our body in living organisms. And రాయొచ్చు కదా నేను, అవునా కదా? In living organisms waste will be produced, అవునా? During metabolic processes. During metabolic processes. అయితే ఇక్కడ సో ఈ వేస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ వేస్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేసేసేయాలి మన బాడీలో నుంచి, అవునా? సో దట్ ఈస్ వాట్, అది ఎలా ఎలిమినేట్ చేస్తాము మన బాడీ నుంచి అదంతా కూడా మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుంటాము. అదేంటంటే దట్ హ్యాపెన్స్ త్రూ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది. ఓకేనా? అయితే ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నాము. ఇక్కడ మనము ప్లాంట్స్ యానిమల్స్ని కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ని యానిమల్స్ని తీసుకుందాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నాను కదా. సో ఇక్కడ నేను ప్లాంట్స్ యానిమల్స్ తీసుకున్నాను. సో మోస్ట్లీ యానిమల్స్లో ఫామ్ అయ్యే వేస్ట్ ఏముంటుంది అంటే, వాట్ ఎవర్ వెదర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద వాటర్ ఆర్ లైక్ ద బర్డ్స్ విచ్ ఫ్లై ఇన్ ద ఎయిర్ ఆర్ లైక్ అస్ ఆర్ రెప్టైల్స్, ఏవన్నా తీసుకున్నా కానీ మీకు వేస్ట్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది అంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్. నైట్రోజనస్ వేస్ట్. అయితే సార్ ద సేమ్ నైట్రోజనస్ వేస్ట్ అనేది మనకి ప్లాంట్స్లో చూస్తామా? లేదు. సో దే ప్రొడ్యూస్ డిఫరెంట్ వేస్ట్ ప్రోడక్ట్స్. లైక్ చెప్పండి, ఫోటోసింథసిస్లో మనకి ఎండ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఆ ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నథింగ్ బట్ వేస్ట్ మెటీరియల్స్ ఫర్ ద ప్లాంట్ బాడీ. ఎస్ ఆర్ నో? సో హియర్ oxygen and carbon dioxide. మ్యామ్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ స్టార్టింగ్ ప్రొడక్ట్ కదా. సో దాన్ని కూడా మీరు రాస్తున్నారు అంటే దానికి రీజన్ నేను చెప్తాను. ఓకే, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ప్లాంట్స్లో ఫామ్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్, అవునా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాము 2 వర్డ్స్ మేజర్గా. ఫస్ట్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో కూడా ఎప్పటికీ గుర్తుండాల్సిన వర్డ్స్ అవి ఏంటి అంటే, ఇక్కడ మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నాను కదా. సో ఈ మెటబాలిక్ ప్రాసెసెస్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి కెటబాలిక్ ప్రాసెస్ and the second one is anabolic process.
ఓకే. సో కెటబాలిక్ ప్రాసెసెస్ అంటే ఏంటి, ఎనబాలిక్ ప్రాసెస్ అంటే. ఎనబాలిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ మనం ఫోటోసింథసిస్ తీసుకోవచ్చు. ఫోటోసింథసిస్. అండ్ కెటబాలిక్ ప్రాసెస్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్. ఓకే. సో ఏం జరుగుతుంది అంటే ఎనబాలిక్ ప్రాసెస్ అంటే బిల్డింగ్ అప్ దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే బ్రేకింగ్ డౌన్. ఓకే. సో ఇక్కడ మనకి ఫోటోసింథసిస్లో ఏం చేస్తున్నాము, సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ కలిపి కూడా కాంప్లెక్స్ మెటీరియల్ ఫామ్ అవుతుంది కదా. సో దాన్ని మనం అంటాము ఎనబాలిక్ ప్రాసెస్ అని. అంటే కెటబాలిక్ ప్రాసెస్ అంటే మనం రెస్పిరేషన్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, గ్లూకోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి బ్రోకెన్ డౌన్ కంప్లీట్లీ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో అక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ కాస్త సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అగైన్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో దానిని మనం అంటాము కెటబాలిక్ ప్రాసెస్ అని. సో ఈ మెటబాలిక్ ప్రాసెసెస్ ఇంక్లూడ్స్ కెటబాలిక్ అండ్ ఎనబాలిక్. సమ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ ఈవెన్ ఇన్ ద యానిమల్స్. ఓకే, యాజ్ we discussed. So they need to be excreted out of the body from time to time. Okay, so how that happens, how these waste materials will be sent out of the plant body or animal body time to time, let us see now. Okay, so ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్క్రీషన్ అసలు ఫస్ట్ అది ఎలా అంటే ఈ వేస్ట్ మెటీరియల్స్ అనేది మన బాడీలో నుంచి ఎలిమినేట్ చేస్తాము త్రూ ద ప్రాసెస్ కాల్డ్ excretion and the system is called excretory system. So how can we define excretion in a simple words? So what we are eliminating or excreting the toxic waste which are produced during the metabolic processes అనొచ్చు కదా. సో the process of removal of nitrogenous waste from the body is called as excretion. సింపుల్ గా అయిపోతుంది. లేదు అంటే excretion is the term coined for all the biological processes involved in the separation and removal of waste and non-useful products from the body. అంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్ అన్నాడు, లేదంటే నాన్ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నాడు. దాన్ని కన్నిటికీ కలిపి ఒకటే వర్డ్ యూజ్ చేసాం మనం ఇక్కడ, నైట్రోజనస్ వేస్ట్ అని. ఏది రాసినా పర్వాలేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్స్క్రీషన్, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ మీన్స్ అవుట్, క్రినరీ మీన్స్ షిఫ్ట్, ఇట్ ఇస్ అ లాటిన్ వర్డ్. ఇలాంటిది మనకి ఆబ్జెక్టివ్లో అంటే ఎక్స్క్రీషన్, దట్ వర్డ్ ఎక్స్క్రీషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ లాటిన్, గ్రీక్, ఇటాలియన్ అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఇస్ అ లాటిన్ వర్డ్. ద మీనింగ్ ఈస్ ఎక్స్ మీన్స్ అవుట్, క్రినరీ మీన్స్ షిఫ్ట్. సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా మీకు, డెఫినేషన్ ఎలా రాయాలి? సో చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా. అండ్ చిల్డ్రన్, దిస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్, ఓకే, సో excretory system consists of a pair of kidneys, pair of ureters, urinary bladder and urethra. ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్క్రీషన్ డెఫినేషన్ క్లియర్ కదా. చలో నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబులే, కాకపోతే మీరు ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో పింక్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే లైఫ్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం కదా, ప్లాంట్స్ కానీ డిఫరెంట్ ప్రాసెసెస్లో, డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెసెస్లో డిఫరెంట్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా. సో ఇక్కడ లైఫ్ ప్రాసెస్ ఇచ్చాడు అంటే ప్రొడక్ట్స్ ఏంటివి ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ అని అర్థం మనకి. ఓకేనా. సో ఫోటోసింథసిస్లో మనకి ఏంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్, దే ఆర్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, గ్లూకోజ్ అనేది రాయొచ్చు. అవునా కదా. ఎస్ ఆర్ నో చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్లో మనకి ఇక్కడ మనకి యానిమల్స్ ప్లాంట్స్ అని ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మనకి యానిమల్స్లో కన్సిడర్ చేసుకున్నట్లయితే, సో యానిమల్స్లో కన్సిడర్ చేద్దాం. ఓకే, సో రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్లో వేస్ట్ ప్రొడక్ట్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతుంది కదా. అవునా. అండ్ డైజెషన్ జరిగినప్పుడు వేస్ట్ మెటీరియల్ ఏమి ఎక్స్క్రీట్ అవుతుంది, దట్ ఈస్ ఫీసెస్. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అడగొచ్చు, మ్యామ్ ప్లాంట్స్లో ఏంటి. ఓకే, సో ఇక్కడ ఇది చూడండి. సో ప్లాంట్స్లో మీరు తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్. సో యాజ్ లైక్ అస్, ఈవెన్ ప్లాంట్స్ ఆల్సో ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఎందుకంటే
డే టైంలో ఇది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అవుతారు చాలామంది. ఓకే, సో డే టైంలో ప్లాంట్స్ అనేది ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ కంటిన్యూస్గా జరుగుతుంది. కానీ నైట్ టైంలో ఫోటోసింథసిస్ జరగదు, ఎందుకంటే సన్లైట్ ఉండదు కాబట్టి. కానీ రెస్పిరేషన్ అనేది కంపల్సరీ ప్రాసెస్, అవునా? సో ఆ రెస్పిరేషన్ జరిగినప్పుడు సేమ్ మనలాగానే ప్లాంట్స్ కూడా దే ఎక్స్క్రీట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెల్ చేస్తుందో, సో దాట్ కార్బన్ డైఆక్సైడ్ క్యాన్ బి యూజ్డ్ బై ద ప్లాంట్ ఫర్ ద ఫోటోసింథసిస్ ఇఫ్ దెర్ ఇస్ అ సన్లైట్ డే టైంలో. కానీ నైట్ టైంలో ఉండదు కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. అందుకే నైట్ చెట్ల కింద పడుకోవడం అంత మంచిది కాదు అంటారు పెద్దలు. అర్థమైంది ఇప్పుడు రీజన్ ఏంటంటే, నార్మల్గా మనం చెట్ల కిందకి ఎందుకు వెళ్తాము, ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అని. కానీ నైట్ టైంలో ఏమవుతుంది, మనలాగానే అవి కూడా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి కదా. సో అలాంటప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ వస్తుంది, వీ ఫీల్ సఫకేషన్ బికాస్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి ఇన్ అండ్ అరౌండ్ అస్. అర్థమైందా? సో దట్ ఈస్ అ రీజన్, రైట్? నా ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్వశ్చన్స్ ఐ విల్ డిస్కస్. ఇక్కడ మన బాడీలో కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అవునా? సో దే ఆర్ కాల్డ్ నైట్రోజినస్ వేస్ట్. సో what do we call them as? నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్, అవునా? ఈ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్లో మేజర్గా మనకి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అమ్మోనియా ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో మన బాడీలో అయితే వీటన్నిటిలోకి మేజర్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఇన్ అవర్ బాడీ, దిస్ ఇస్ అ యూరియా, మేజర్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. ఓకే, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. అయితే ఈ వీటన్నిటిలోకి వాట్ ఈస్ ద మోస్ట్ పాయిజనస్ ఎక్స్క్రీటరీ వేస్ట్ అంటే అమ్మోనియా. ఇట్ ఈస్ అ మోస్ట్ పాయిజనస్ వేస్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఫామ్ అవుతాయి కదా మన బాడీలో డ్యూరింగ్ ద ఎక్స్క్రిషన్ ప్రాసెస్, నాట్ ఎక్స్క్రిషన్ ప్రాసెస్, డ్యూరింగ్ ద మెటబాలిక్ ప్రాసెసెస్ దీస్ ఆర్ ఫార్మ్డ్. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే యూరియా ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్నిసార్లు వీలవ్వదు కదా, ఒక్కొక్కసారి మనం హోల్డ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ ఛాన్సెస్ ఫర్ డీకంపోజిషన్ ఆఫ్ యూరియా ఇంటూ అమ్మోనియా. There is a chance of decomposition of urea into ammonia. That is very, very danger. That is a poisonous gas which will accumulate in our body. అందుకే మనకి ఎక్కువసేపు ఆపుకోకూడదు. వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు we should take permission. If you are in the class means you have to take the permission. Okay. So that is the reason అన్నమాట, the most poisonous gas. ఓకేనా? సో అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ని మనకి కిడ్నీస్ హెల్ప్ చేస్తాయి. అదేంటి అంటే కిడ్నీస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హోమియోస్టాటస్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. ఆస్మోరెగ్యులేషన్ అన్న హోమియోస్టాటస్ అన్న మన బాడీలో అయానిక్ బ్యాలెన్స్, వాటర్ అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈజ్ ఇట్ విజిబుల్? ఓకే, సో మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఆర్ సాల్ట్ బ్యాలెన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళామనుకోండి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మౌత్ అంతా డ్రైగా అనిపిస్తుంది, అంటే వీ ఫీల్ లైక్ హ్యావింగ్ అ సిప్ ఆఫ్ వాటర్. ఎందుకు అలా అనిపిస్తుంది? మనం మన బాడీలో నుంచి వేస్ట్ని ఎలిమినేట్ చేసినా కానీ ఆ టైంలో మన యొక్క బాడీలో ఫ్లూయిడ్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికే వీ ఫీల్ థర్స్టీ and we will be having a sip of water. So which organ in our body helps in maintaining this osmoregulation? That is kidney. Okay, so kidneys are the main organs which helps in maintaining the osmotic regulation. Okay, so దాని కోసము you won't మీన్స్ అంటే మనకి ఒక నమ్మశక్యం కానీ నిజం అంటాం కదా. సో అదేంటి అంటే నియర్లీ 180 లీటర్స్ ఆఫ్ blood will be filtered per day, will be filtered by kidney
per day. అర్థమవుతుందా? ఎక్కడైనా ఏదైతే మనకి వేస్ట్ మెటీరియల్ ఫామ్ అవుతుందో డ్యూరింగ్ మెటబాలిక్ ప్రాసెసెస్లో అదంతా కూడా ఫిల్టర్ చేయాల్సింది ఎవరు అంటే కిడ్నీస్. మనం నార్మల్గా రోడ్ సైడ్స్ అంతా డస్ట్ ఉన్నప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు? జిహెచ్ఎంసీ పీపుల్ కదా. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లైక్ ఉంటారు కదా, వాళ్ళు క్లీన్ చేస్తారు. అలాగే మన బాడీలో డ్యూరింగ్ మెటబాలిక్ ప్రాసెసెస్లో ఏవైతే వేస్ట్ ఫామ్ అవుతున్నాయో అవంతా కూడా మనకి క్లియర్ చేసేది ఆర్ క్లీన్ చేసేది ఎవరు అంటే ద మేజర్ ఆర్గన్ కిడ్నీ. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. Okay, so what products would the organism be able to take up for other activities? Okay, other activities అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఏమన్నా నేను తీసుకున్నది ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనకి సిసి మెథడ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ కూడా మనం వదలకూడదు. ఓకే, సో అందుకే నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను ఇక్కడ. అయితే ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ప్రొడక్ట్స్ వుడ్ ఆర్గానిజం బి ఏబుల్ టు టేక్ అప్ ఫర్ ద అదర్ యాక్టివిటీస్ అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ రెస్పిరేషన్. అవునా, ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ బై యానిమల్స్. మనం అలాగే తీసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్ బై ద ప్లాంట్స్. అంటే ఒక ఆర్గానిజంలో వేస్ట్ ప్రొడక్ట్ అనేది ఇంకో ఆర్గానిజంకి యూజ్ అవుతుంది. అవునా అవునా ఓకే. సో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ వుడ్ కాజ్ హార్మ్ టు ద బాడీ ఇఫ్ దే ఆర్ నాట్ రిమూవ్డ్? ఏమేమి చెప్పుకున్నాము మనం? ఓకే, పాయిజనస్ వేస్ట్ అనేవి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పాయిజనస్ వేస్ట్ చిల్డ్రన్ హియర్? దే ఆర్ లైక్ యూరియా, అమోనియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఇవన్నీ కూడా పాయిజనస్ వేస్టే. ఓకేనా? So if they are not removed, they cause harm to our body. Okay, so next question enti, what happens if harmful products are not removed from our body every day? ఏం జరుగుతుంది చెప్పండి? దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో ఉన్న చెత్తని బయటపడేయకుండా అలాగే పేర్చుకుంటూ పోయామనుకోండి, ఏమవుతుంది? ఒక్క రోజు ఉండగలం, 2 రోజు ఉండగలమా, అలాగా 3వ రోజు ఉండగలమా? సో స్మెల్ అనేది మనకి దారుణంగా ఉంటుంది. ఓకే, సో అలాగే మన బాడీలో కూడా వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ని మనం ఎప్పటికప్పుడు బయటికి పంపించేసేయాలి. లేదంటే అది ఏమవుతుంది? దట్ అక్యుములేట్స్ ఇన్ అవర్ బాడీ అండ్ కాజెస్ డిఫరెంట్ డిసీజెస్. ఓకే, సో ఇఫ్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్, ఇదంతా చూడండి సేమ్. ఇఫ్ harmful products are not removed from our body every day, that leads to accumulation of waste in our body and causes diseases. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు? ఓకే, అందుకే మనం ఎప్పటికప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఎలిమినేట్ చేసేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి నార్మల్గా ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా వెల్ బీయింగ్, ఇల్నెస్ ఆర్ వెల్నెస్. హౌ కెన్ వీ నో ఇల్నెస్ ఆర్ వెల్నెస్? ఓన్లీ త్రూ ద బ్లడ్. మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ చెయ్యి పట్టుకొని చెక్ చేసిన తర్వాత మనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవి 2 కామన్గా తీస్తారు. అవునా? సో ఇక్కడ మన కిడ్నీస్ పనిచేస్తున్నాయా సరిగా లేదా, మన కిడ్నీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అంటే మన కిడ్నీ అనేది సరిగా బ్లడ్ని ఫిల్టర్ చేస్తుందా లేదా అనేది మనకి 2 టెస్టులు, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా డాక్టర్స్కి అనేది తెలుస్తుంది. సో అలాగే మనం ఇక్కడ ఒక శాంపుల్ రిపోర్ట్ని మనకి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో దట్ క్వశ్చన్స్ ఐ డిడ్ నాట్ యాడ్ ఇన్ దిస్, ఓన్లీ టేబుల్స్ ఐ యాడెడ్ టు షో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ట్ మెటీరియల్స్ విల్ బి అనేది. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్, ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ టేబుల్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఓకేనా? సో అది మాత్రం కంపల్సరీ చేయాలి. ఓకే, సో ఫైన్. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ రిపోర్ట్ ఆన్ ద ప్లాస్మా సిరం బ్లడ్ అనాలిసిస్ మొత్తంలో మనకి బ్లడ్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మనకి ఏంటి ప్రాబ్లం
ఫస్ట్ జనరల్గా ఐడెంటిఫై చేస్తారు డాక్టర్స్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా కడుపులో నొప్పి వస్తుంది, అంటే తలనొప్పి వస్తుంది, కొన్ని సిమ్టమ్స్ని బట్టి చెప్తారు డాక్టర్స్ వెదర్ యూ హ్యావ్ టు కన్సల్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్ వెదర్ యూ హ్యావ్ టు కన్సల్ట్ నెఫ్రాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద డాక్టర్ హూ ట్రీట్స్ ఇస్ నెఫ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్. నెఫ్రాలజీ రిలేటెడ్ టు నెఫ్రాన్స్, యూరాలజిస్ట్ రిలేటెడ్ టు కిడ్నీస్. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి, బ్లడ్లో మనకి ఏమేమి తెలుస్తాయి. సో అంటే గ్లూకోజ్, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉంది. సో నార్మల్గా అయితే రిజల్ట్ 82 ఉంది. సో అండ్ సో పేషెంట్, వీ డోంట్ నో హూ రిపోర్ట్ ఈస్ దిస్. ఓకే. సో ఇక్కడ మనకి రేంజ్ వచ్చేసి 60 to 100 కదా, ఈ మధ్యలోనే ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ సోడియం చూసుకోండి ఇక్కడ. సో ఇట్ ఈస్ 135 to 145, ఇది కూడా ఓకేనే. పొటాషియం చూడండి, ఇది కూడా ఓకే. క్లోరైడ్స్ ఇది కూడా ఓకే, ఎందుకంటే ఇది ఉండాల్సిన లిమిట్ ఇక్కడ పేషెంట్కి ఉన్న లిమిట్. సో అన్ని యావరేజ్ నార్మల్గానే ఉన్నాయి. అండ్ యూరియా చూడండి, ఇక్కడ నార్మల్గానే ఉంది. 15 to 40 ఉండాలి, ఇక్కడ 29 ఉంది. క్రియాటినిన్ 2.8. ఎస్, ఇది మీరు నోట్ చేయాల్సిన విషయం. ఓకే. సో ఇది నోట్ చేయండి. ఎంత ఉండాలి, ఎంత ఉంది, 2.8 ఉంది, ఇక్కడ ఉండాల్సింది 1.5 ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ కూడా చూడండి ఎంత ఉంది, 7.50. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 3 to 5 నార్మల్ లిమిట్. ఓకే. టోటల్ కొలెస్ట్రాల్ 221, ఇది కూడా ఎక్కువే ఉంది. అండ్ ట్రైగ్లిజరైడ్స్ 167, ఇది ఓకే, నార్మల్గానే ఉంది. కాల్షియం 9.40, ఇది కూడా నార్మల్. ఫాస్ఫరస్ ఇది కూడా నార్మల్. బైలిరూబిన్ ఇది కూడా నార్మల్. టోటల్ ప్రోటీన్స్ నార్మల్. ఆల్బ్యూమిన్ 4.60 నార్మల్. సో ఈ బ్లడ్ రిపోర్ట్లో మనకి తెలిసింది ఏంటి, వాట్స్ ద ప్రాబ్లం ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే మనకి ఇక్కడ కిడ్నీస్ సరిగా పని చెయ్యకపోతే సో మన బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో అదే మనకి గుర్తు. ఓకే. బ్లడ్ టెస్ట్ చూడగానే డాక్టర్స్కి అర్థమైపోతుంది. సో నౌ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం. నౌ నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ రిపోర్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద యూరిన్ అనాలిసిస్. ఓకే. సో యూరిన్ అనాలిసిస్లో మనకి 24 hours ప్రోటీన్, 24 hours క్రియాటినిన్, 24 hours కాల్షియం, 24 hours ఫాస్ఫరస్, 24 hours యూరిక్ యాసిడ్. అంటే 24 hours, 1 day మొత్తం కలెక్ట్ చేస్తారు. ఏదైనా యూరిన్ ఫామ్ అయిందంతా కలెక్ట్ చేసిన తర్వాత దాని నుంచి వాళ్ళు ఎంత పర్ డేకి ఎంత ప్రోటీన్ లాస్ ఉంది బాడీలో నుంచి అనేది వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో పేషెంట్కి ఇక్కడ చూడండి 100 mg, మోర్ దెన్ 100 mg, ఇది నార్మలే ఉంది. ఇది చూడండి ఎక్కువ ఉంది కదా, సో ఇది ఎక్కువ ఉంది. క్రియాటినిన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది. మనకి బ్లడ్ రిపోర్ట్లో కూడా క్రియాటినిన్ లెవెల్ ఉంది, యూరిన్ రిపోర్ట్లో కూడా సేమ్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా కాల్షియం చూడండి ఎక్కువే ఉంది. అవునా. ఇది చూడండి, ఇది ఓకే. ఫాస్ఫరస్ ఓకే. అండ్ యూరిక్ యాసిడ్ అప్ టు 600, కానీ మనకి ఇక్కడ 800 ఉంది. ఇది కూడా అంటే అబ్నార్మల్గా ఉంది, అంటే సంథింగ్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ చూసుకున్నట్లయితే ఇది నార్మల్ ఉంది, ఇది నార్మల్. 180 ఇది నార్మల్. సో 65 నార్మల్, ఇది నార్మల్. ఇది కొంచెం యూరియా అనేది ఎక్కువ ఉంది. మనం ఏం చెప్పుకున్నాము నైట్రోజనస్ వేస్ట్లో, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అమ్మోనియా. ఇక్కడ చూడండి క్రియాటినిన్, కాల్షియం అండ్ యూరియా ఎక్కువ ఉంది. ఇంతకు ముందు రిపోర్ట్లో కూడా మనకి క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది. అవునా. సో దీన్ని బట్టి మనకి పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే. సో క్లియర్ నా. ఇక్కడ దాని తర్వాత మనకి ఆల్రెడీ మనం థర్డ్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో హౌ టు అబ్జర్వ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ద సేమ్ మనకి ఇక్కడ కిడ్నీ గురించి ఇచ్చారు యాక్టివిటీ. ఓకే. సో సేమ్ మనకి ల్యాబ్ యాక్టివిటీలో ఎయిమ్, వాట్ ఈస్ అవర్ ఎయిమ్, టు అబ్జర్వ్ external and internal structure of the kidney. Internal structure of the kidney. Okay. So మనకి మెటీరియల్స్ ఏమేం కావాలి, మెటీరియల్స్ నీడెడ్ ఆర్ మనకి ఫ్రెష్లీ కలెక్టెడ్ కిడ్నీ కావాలి. ఎవరిది అనకండి, మనం అన్నీ యూజ్ చేసే ఆర్గాన్స్ గోటువి కానీ షీప్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫ్రెష్లీ కలెక్టెడ్ ఆర్గన్, ఫ్రెష్లీ కలెక్టెడ్ కిడ్నీస్ ఫ్రమ్ గోట్, షార్ప్ బ్లేడ్ ఒకటి, గ్లౌజ్, ట్రే, వాటర్, ఇవన్నీ కామన్ మనం. ఓకే. వాటర్. అండ్ నెక్స్ట్ మనకి
ప్రొసీజర్లో ఏం చేయాలంటే సింపుల్గా మనం కలెక్ట్ చేస్తున్నాం కదా, సో కలెక్ట్ చేసినది యూ హ్యావ్ టు వాష్ ఇట్ థొరోలీ అండ్ కీప్ ఇట్ ఆన్ ద ట్రీ. సో ఫస్ట్ డైరెక్ట్గా మనం కట్ చేయకూడదు. ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు అడిగారు కదా, సో దెన్ అబ్జర్వ్ ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, అయిపోయిందా. దెన్ స్ట్రక్చర్ అండ్ దెన్ with the help of sharp blade cut longitudinally. సో దీనికి రిలేటెడ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీకి మనకి ఆల్రెడీ ఒక షార్ట్ ఉంది మన ప్రీవియస్ ఛానల్లో. ఇంకొకటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ గురించి మీకు త్వరలో ఒక షార్ట్ అనేది నేను చేసి చూపిస్తాను. అసలు ఆ పార్ట్స్ ఎలా కనిపిస్తాయి, చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తాయి. దట్ ఐ విల్ బి డూయింగ్ అ షార్ట్ ఆన్ దిస్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూడాలి. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూస్తే మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఎలా అయితే ఉందో సేమ్ అదే కనిపిస్తుంది. ఓకే, మీరైతే కనుక ఇఫ్ యు ఆర్ అ నాన్ వెజిటేరియన్ ఆన్ సండేస్, ఇఫ్ యూ గో టు మటన్ షాప్, యూ ఆస్క్ హిమ్ హౌ ద కిడ్నీస్ లుక్స్ లైక్. ఓకే, చాలా నీట్ భలే అనిపిస్తాయి అనమాట. సో సేమ్ మనకి ఇక్కడ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు, షేప్ అబ్జర్వ్ చేయొచ్చు, బీన్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక నాచ్ ఉంటుంది, దాన్ని హైలస్ అంటారు. ఓకే, సో మనకి కాన్వెక్స్ అవుట్ సైడ్లో ఉంటుంది, కాన్కేవ్ లోపల సైడ్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో రాస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి వెన్ యూ కట్ ఇట్ యూ విల్ అబ్జర్వ్ ద డిఫరెంట్ పార్ట్స్. ఓకే, సో అవి ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా, ప్రొసీజర్ అయిపోయింది కదా. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, అబ్జర్వేషన్. ఓకేనా. సో అబ్జర్వేషన్లో ఏమేమి రాస్తాము, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ కిందకి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి కలర్ రెడిష్ బ్రౌన్, షేప్ బీన్ షేప్, అండ్ నెక్స్ట్ మనకేముంది కాన్వెక్స్ అవుట్ సైడ్, కాన్కేవ్ inside, the notch called hilus through which renal artery enters the kidney and renal vein and ureter exit kidney. ఓకే, సో ఇవన్నీ మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఏమి అబ్జర్వ్ చేస్తాము, ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాము. సో ఇక్కడ మనకి we observe this notch called hilus through which renal artery enters, ఇవన్నీ రాస్తామా. దాని తర్వాత ఇక్కడ ఓకే, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాము. సో దేర్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో కిడ్నీస్ దగ్గర. ఓకే, సో ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చెప్తాను, అక్కడ కొంచెం క్లియర్గా చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఇలా తీసుకుంటున్నాం కదా, సో మనకి ఇలా కిడ్నీ అనేది కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం నాచ్ అంటున్నాం. సో ఫ్రమ్ హియర్ ఒక పైప్ అంటే యూరిటర్ అంటున్నాం కదా, ఈ యూరిటర్ ఇక్కడ వైడ్గా ఉంటుంది. ఇన్సైడ్ ద కిడ్నీ ఆ యూరిటర్ యొక్క యాంటీరియర్ పార్ట్ అనేది వైడ్గా ఉంటుంది. దీన్ని మనం అంటున్నాము పెల్విస్ అని. సో ఏమంటున్నాం దీన్ని, పెల్విస్. ఓకే, సో దీన్ని ఏమంటున్నాము, హైలస్. సో డయాగ్రామ్ లేబులింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, బట్ ఐ విల్ డూ ఇట్ నీట్లీ ఎట్ ద ఎండ్. ఓకే, సో జస్ట్ చెప్పడానికి మాత్రమే బ్రీఫ్గా. ఓకే, సో దాని తర్వాత దీని మీద కొన్ని 7 to 9 పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అంటాము. దీన్ని మనం క్యాలిసెస్ అంటాం. ఓకే, 1 2 3 4 5 6 7 ఇంకొకటి డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం దీంట్లో లైన్స్ డ్రా చేస్తాము. సో వీటిని మనం కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ ఆర్ కలెక్టింగ్ డక్ట్స్ అంటాము. ఓకే, సో ఇది యూరిటర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకొక 2 పైప్స్ వస్తాయి, ఒకటేమో లోపలికి ఇన్వర్డ్, ఒకటి అవుట్ సైడ్ పెడదాం. సో ఇప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది లేబుల్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సో ఇది అవుట్ సైడ్ ఉంది కదా, అంటే ఏంటి, ఇది రీనల్ వెయిన్ అనే అర్థం.
ఓకేనా. సో ఇది లోపలికి ఉంది కదా, సో దీన్ని మనం రీనల్ ఆర్టరీ అంటాం. అండ్ దాని తర్వాత ఇది యూరిటర్. ఓకే, సో వీటిని ఈ పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ని మనం అంటున్నాము క్యాలిసెస్ అని. ఈ లోపల ఉన్న లైన్స్ని అంటున్నాము కలెక్టింగ్ డక్ట్స్ అని. సో ఇవన్నీ ఏదైతే నేను ఓరల్గా చెప్పానో సో అవన్నీ పాయింట్స్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. సో సేమ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, అంటే ఇవన్నీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు మెన్షన్. సో ఆఫ్టర్ దట్ అబ్జర్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ కన్క్లూజన్. ఇక్కడ రాసేద్దామా? ప్రికాషన్స్ మర్చిపోయాం కదా, సో ప్రికాషన్స్ కూడా మనం రాయాలి. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను. సో ప్రికాషన్స్లో మనం ఏం చెప్తున్నాను? సో ఫస్ట్ పాయింట్, మనము కిడ్నీ తీసుకొచ్చినప్పుడు క్లియర్గా వాష్ చేసుకోవాలి నీట్గా, బ్లడ్ అది ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. నీడ్ టు వాష్ ఇట్ కేర్ఫుల్లీ, వాష్ ఇట్ థరోలీ, అదొకటి రాసుకోవచ్చు. అండ్ మనం షార్ప్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాం కదా, సో షుడ్ డూ ఇన్ need to do carefully with your teacher's presence. టీచర్ పర్యవేక్షణలో కానీ లేదంటే మీ పేరెంట్స్ పర్యవేక్షణలో కానీ మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం షార్ప్ బ్లేడ్ అవి యూజ్ చేస్తున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఇన్ఫరెన్స్ కానీ కన్క్లూజన్ కానీ మనం ఏం రాస్తాము? సో వీ అబ్జర్వ్డ్ ఆల్ దిస్ parts like external structure and internal structure clearly from this activity అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో అది కూడా మనకి AS3 కింద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే నేను అంత క్లియర్గా చెప్పాను. ఓకే, నెక్స్ట్ మనము కిడ్నీస్. సో ఫస్ట్ మనం వచ్చేసాము మెయిన్ కాన్సెప్ట్కి, కిడ్నీస్. ఓకే, సో ఎక్స్క్రిటరీ సిస్టంలో మనం డిస్కస్ చేసుకున్నాం. వీ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, పెయిర్ ఆఫ్ యూరిటర్స్. Okay, so pair of kidneys, can you see this one clearly? Yes. Okay, pair of kidneys, pair of ureters, and next thing clear ga kanipinchatledu, next image lo chupistanu. Okay, so you can observe here we have a pair of bean shaped reddish brown structures which are present in the abdominal cavity back side on either side of the vertebral column. If you turn back, you can see the exact location where our kidneys are present. Okay, and the size vachetappudiki, if you see the 10 centimeters in length, 5 to 6 centimeters in breadth, 4 centimeters in thickness. Okay, and main function of the kidney is to remove the poisonous waste which are produced during the metabolic processes like urea and other waste materials like salts, extra water from the blood, and excrete them in the form of yellowish fluid called urine. అర్థమైందా? ఓకే, సో మన నెక్స్ట్ కిడ్నీస్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం అనుకున్నాం కదా, సో వీ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ ఓకే హియర్ వీ హ్యావ్ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, పెయిర్ ఆఫ్ యూరిటర్స్, అండ్ దిస్ ఈస్ వాట్ కాల్డ్ యూరినరీ బ్లాడర్ అండ్ యూరెత్రా. ఓకే, సో ద సేమ్ ఐ విల్ బి డూయింగ్ హియర్. ఓకే, సో వీ హ్యావ్ అ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్. అండ్ ఇక్కడ మనం మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి, ఈ డ్రా చేసేటప్పుడు కొంచెము రైట్ సైడ్ కిడ్నీని కొంచెం కిందికే పైకి ఉండాలా? కిందికే ఉండాలి. ఎందుకు? థింక్ చేయండి, అంతలోకి మనం డ్రా చేస్తూ ఆలోచించండి. ఓకే, సో ఇక్కడ మీకు నాచ్ ఉంది కదా, సో ఈ నాచ్లో నుంచి ఓకే సో పైప్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ ఒక్కొక్క వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ. ఓకే, సో పెయిర్ ఆఫ్ డిస్టెన్సిబుల్ పైప్స్, వీటిని అంటున్నాము మనం యూరిటర్స్ అని. ఇది బ్లాడర్, ఇది కిందకు వచ్చేటప్పటికి యూరేత్రా. ఇక్కడ మనం ఒకటి కిడ్నీలో చూసుకుందాము. ఇక్కడ ఏమని చెప్పుకున్నాము? యాంటీరియర్ యూరిటర్ యాంటీరియర్ పార్ట్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, వైడర్ కదా, సో వైడ్గా డ్రా చేద్దాం. దాని మీద ఏం చెప్పుకున్నాము? ఇవి ఉంటాయని చెప్పుకున్నాం కదా పిరమిడ్స్, సో వాటిని డ్రా చేద్దాం. ఓకేనా, అయిపోయింది. దాని తర్వాత మనం జనరల్గా కిడ్నీ మీద చూస్తే మీకు క్యాప్ షేప్లో ఒక ఆర్గన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్గన్ అనేది పార్ట్ అనేది ఎడ్రినల్ గ్లాండ్ అంటాము. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్క్రీషన్ ప్రాసెస్. కాకపోతే మనకి నెక్స్ట్ చాప్టర్లో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, విచ్ ప్రొడ్యూసెస్ సమ్ హార్మోన్స్, వాట్ ఆర్ దే అండ్ వాట్ ఆర్ ద రోల్. ఇన్ నెక్స్ట్ చాప్టర్ వీ విల్ బి డిస్కసింగ్. ఓకే, సో తర్వాత మనకు వచ్చేటప్పటికి సేమ్. సో దీస్ ఆర్ కిడ్నీస్ యాజ్ యూ నో.
అండ్ ఇక్కడంటే మీకు కలర్స్ యూజ్ చేశారు, దాన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బ్లూ కలర్లో ఉన్నది రీనల్ వెయిన్ అండ్ రెడ్ కలర్లో ఉన్నది రీనల్ ఆర్టరీ అనేది. కాకపోతే మనం సేమ్ కలర్ యూజ్ చేసాం కదా, సో నేనేం చేస్తున్నానంటే ఒక యారో మార్క్ ఇన్సైడ్, ఒక యారో మార్క్ అవుట్ సైడ్ పెడుతున్నాను. సో దాన్ని బట్టి యారో మార్క్ అవుట్ ఉన్నది మనం ఏం చేయొచ్చు, రీనల్ వెయిన్ అని డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ రీనల్ ఆర్టరీ అని లేబుల్ చేసుకోవచ్చు. అర్థమైందా? అయితే నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనం యూరిటర్స్ అందాం, రెండింటిని జాయిన్ చేద్దాం. నెక్స్ట్ దిస్ ఇస్ యూబీ, యూరినరీ బ్లాడర్. ఓకేనా? సో ది నెక్స్ట్ లాస్ట్ ఎగ్జిట్ ఈస్ యూరెథ్రా. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మ్యామ్ రీనల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీనల్? సో కిడ్నీ రిలేటెడ్ అన్నిటిని కూడా మనం రీనల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, హార్ట్కి ఎలాగైతే కార్డియాక్ వర్డ్ యూజ్ చేస్తామో కిడ్నీకి రిలేటెడ్ ఈ రీనల్ అని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్, వాట్ డూ దే డూ? ఎస్, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటే రీనల్ ఆర్టరీ which brings oxygenated blood with impurities. ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ అనేది మనకి కిడ్నీలో ఉన్న సెల్స్కి ఫిల్టర్ చేయాలంటే ఈ వేస్ట్ అంతటిని, దానికి ఆక్సిజన్ అనేది కావాలి కదా, సో అందుకే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. దాంతో పాటుగా చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో దట్ ఈస్ బ్రాట్ టు ద కిడ్నీ త్రూ ద రీనల్ ఆర్టరీ. అండ్ నెక్స్ట్ రీనల్ వెయిన్ ఉందే, సో ఈ రీనల్ వెయిన్ ఏంటంటే, so which carries deoxygenated blood without impurities. అండ్ ఇక్కడ వితౌట్ ఇంప్యూరిటీస్ అంటున్నాం కదా, వితౌట్ ఇంప్యూరిటీస్ బట్ వెయిన్ అనేది మనకి నార్మల్గా సర్క్యులేటరీ సిస్టంలో డిస్కస్ చేసుకున్నట్లుగా, సో విచ్ క్యారీస్ deoxygenated blood and which opens into the right atrium and from there to lungs for oxygenation and so on. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంప్యూరిటీస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ ఫిల్టర్ చేసింది కాబట్టి. ఓకేనా? సో ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ని సెల్స్ యూజ్ చేసుకున్నాయి, సో కిడ్నీలో ఉన్న సెల్స్ యూజ్ చేసుకొని, సో విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్. అర్థమైందా? సో ఈ రీనల్ ఆర్టరీ యొక్క రోల్ ఏంటి, రీనల్ వెయిన్ యొక్క రోల్ ఏంటి. నెక్స్ట్ మనం చూద్దాము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఓకే, సో ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, ఎల్ఎస్ లాంగిట్యూడినల్ సెక్షన్. ఓకే, టిఎస్ ట్రాన్స్వర్స్ సెక్షన్ ఎప్పటికీ గుర్తుండాలి మనకి బయాలజీలో. ఓకే, సో ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ షోస్ టూ డిస్టింక్ట్ రీజియన్స్. అవుటర్ కలర్ డార్క్ జోన్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ జోన్ ఈజ్ కాల్డ్ మెడ్యుల్లా. సో మనం కట్ చేసినప్పుడు కిడ్నీని ఇంటర్నల్ స్ట్రక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, వాట్ ఈస్ కార్టెక్స్ అండ్ వాట్ ఈస్ మెడ్యుల్లా అనేది. సో ఇక్కడ సేమ్ ఏదైతే డార్క్ కలర్ అవుటర్ జోన్ ఉందో దాన్ని మనం కార్టెక్స్ అంటున్నాం, సేమ్ అలాగే కనిపిస్తుంది. అండ్ ఇంటర్నల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఎస్ మెడ్యుల్లా. Okay, so now each kidney is made up of more than 1 million nephron children. Microscopic or thin tubular functional units called nephrons or uriniferous tubules. Nephrons ne manam uriniferous tubules ani kuda antam. So first, what are nephrons? They are the structural units of the kidney, okay, which plays a major role in filtering the blood. ఓకే, సో కిడ్నీలో ఉంటాయి ఈ చిన్న చిన్న సెల్స్, వాటిని మనం సో సెల్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమంటాము, నర్వ్స్ కదా. సో అలాగే సెల్స్ ఆఫ్ ద కిడ్నీని మనము నెఫ్రాన్స్ అంటాము. సో నెఫ్రాన్స్ ఆర్ యూరినరీఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ నియర్లీ 1.3 to 1.8 మిలియన్స్ విల్ బి ఇన్ ఈచ్ కిడ్నీ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే ఈ 1.3 to 1.8 మిలియన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నియర్లీ 180 liters ఆఫ్ బ్లడ్ విల్ బి ప్యూరిఫైడ్ పర్ డే. అయితే ఏమవుతుందంటే మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఈ యొక్క యాక్టివిటీ అనేది తగ్గుతుంది, ఈ ఏవైతే నెఫ్రాన్స్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ చూసారు కదా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీలో మనకి ఈ ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే, సో దెర్ ఇస్ అ నాచ్ కాల్డ్ హైలస్. త్రూ హైలస్ ఆల్రెడీ నేను రాశాను, రీనల్ ఆర్టరీ enters. Okay, so renal vein and ureter exits. Okay, and ఇంకొక పాయింట్ ఏం రాయొచ్చు అంటే anterior part of the ureter is wider. దాన్ని మనం అంటున్నాము pelvis. So on the pelvis we have pyramid shaped structures
పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్, వాటిని మనం అంటున్నాము క్యాలిసెస్. ఓకేనా? సో క్యాలిసెస్ అంటాం వీటిని. ఏవైతే ఈ పార్ట్స్ ఉన్నాయి, ఈ పిరమిడ్ లాగా ఉన్నాయి కదా వీటిని. ఓకే, సో దీస్ ఆర్ ద పిరమిడ్స్ కాల్డ్ క్యాలిసెస్. ఇవి ఏదైతే లైన్స్ ఉన్నాయో అవేంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో క్లియర్ కదా? నా ఇక్కడ చూడండి నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. సో యాజ్ వై డిస్కస్, నెఫ్రాన్స్ నియర్లీ 1.3 to 1.8 మిలియన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో అంత చిన్న స్ట్రక్చర్లో మనకు ఈచ్ నెఫ్రాన్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇట్ ఈస్ మేజర్లీ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, సో one is Malpighian body, and renal tubule. Okay na? So ee Malpighian body lo manaki again it is divided into 2 types, which is having a blind cup shaped structure, called Bowman's capsule, and which is having a bunch of blood capillaries, దీన్ని మనం అంటున్నాము గ్లోమెరులస్ అని. ఓకేనా? అయితే ఈ బౌమన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమెరులస్ together we can call it as a renal capsule. ఓకేనా? అయితే ఈ బౌమన్స్ క్యాప్సూల్, ఈచ్ బౌమన్స్ క్యాప్సూల్ if you take which is lined with one glomerulus. Okay, once again I am saying you, each Bowman's capsule is lined with one glomerulus, and it is made up of squamous epithelial tissue. ఒకసారి మీరు రికలెక్ట్ చేసుకోండి, ninth లో 3rd chapter ని, ఎపిథీలియల్ టిష్యూ. అండ్ టిష్యూ అంటే అది ఒక సెల్స్తో తయారవుతుంది కదా, ఆ సెల్స్ ఏంటి అంటే పోడోసైట్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్లడ్ మనకి బౌమన్స్ క్యాప్సూల్లోకి వచ్చి గ్లోమెరులస్ నుంచి బౌమన్స్ క్యాప్సూల్లోకి వస్తుంది కదా, సో అక్కడ మనకి ఈ ఏవైతే పోడోసైట్ సెల్స్ ఉన్నాయో వాటి మధ్య ఉన్న గ్యాప్స్ వల్ల అది ఏదైతే బ్లడ్ ఫిల్ట్రేట్ అంటుందో దాట్ ఎంటర్స్ ఇన్ టు ద బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు రీనల్ ట్యూబ్యూల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రీనల్ ట్యూబ్యూల్లో మనకి 3 parts ఉంటాయి. సో వాటిని మనం ప్రైమరీ convoluted tubule and loop of Henle or Henle's loop అని కూడా రాయొచ్చు, loop of Henle, and distal convoluted tubule. ఓకే, సేమ్ ఈ నేమ్ ఏదో కష్టంగా ఉంది అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎక్కడైనా నేను ఇక్కడ వర్డ్స్ పీసీటీ అని యూజ్ చేస్తాను, డీసీటీ అని యూజ్ చేస్తాను, అంటే ఈ వర్డ్స్కి గుర్తుపెట్టుకోండి. ఓకే, రీనల్ ట్యూబ్యూల్ మనకి ప్రైమరీ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ 3 కూడా, సో దీస్ 3 ఇక్కడ వస్తున్నా, సో దీస్ 3 ఆర్ కవర్డ్ బై peritubular capillaries. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ యొక్క రోల్. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఉంటుంది కదా, నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో మనకి యూరిన్ అనేది పీసీటీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రాన్లో పీసీటీ నుంచి ఫస్ట్ బౌమన్స్ క్యాప్సూల్ రాద్దాం. సో బౌమన్స్ క్యాప్సూల్, నెక్స్ట్ పీసీటీకి వెళ్ళింది, నెక్స్ట్ హెన్లీస్ లూప్ ఆర్ లూప్ ఆఫ్ హెన్లీ అని కూడా రాయొచ్చు, హెన్లీస్ లూప్. నెక్స్ట్ డీసీటీకి వచ్చింది, డీసీటీ నుంచి కలెక్టింగ్ డక్ట్,
కలెక్టింగ్ డక్ట్ నుంచి ఎక్కడికి వస్తుంది, కలెక్టింగ్ డక్ట్ అన్ని కలిపి నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక్కసారి బ్యాక్ వెళ్దాము. ఈ లైన్స్ ఏవైతే డ్రా చేసామో ఈ లైన్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్టింగ్ డక్ట్స్ అనమాట. సో ఈ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కలిపి మనకి ఎందులో ఉన్నాయి, క్యాలిసెస్ కదా, క్యాలిసెస్ అంటున్నాం కదా పిరమిడ్ని. సో రైట్ ఇట్ యాజ్ క్యాలిసెస్. అక్కడి నుంచి మనకి పిరమిడ్స్ లోకి వస్తాయి అంటే క్యాలిసెస్. ఈ క్యాలిసెస్ నుంచి ఓపెన్ వైడర్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద పెల్విస్ ఇస్ వైడర్ అంటున్నాం, దాన్ని ఏమంటున్నాం పెల్విస్ కదా. సో అక్కడ నుంచి యూరిన్ ఎక్కడికి వస్తుంది అంటే పెల్విస్కి వస్తుంది. పెల్విస్ నుంచి ఎక్కడికి వస్తుంది, బై ఓపెనింగ్ ఆఫ్ ద నాచ్ కాల్డ్ హైలస్. త్రూ హైలస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది యూరిన్ అనేది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద యూరిటర్స్. ఈ యూరిటర్స్ నుంచి నెక్స్ట్ ఇది వెళ్తుంది యూరినరీ బ్లాడర్కి. ఈ యూరినరీ బ్లాడర్ నుంచి నెక్స్ట్ ఇటు వెళ్తుంది యురెత్రాకి. యురెత్రా నుంచి ఇట్ విల్ బి సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఇలా జరుగుతుందన్నమాట యూరిన్ ఫార్మేషన్ అనేది. అంత ఈజీ స్టెప్ ఏం కాదు, అర్థమైందా. సో ఇప్పుడు మనం నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ని ఎలా డ్రా చేయాలో కూడా చూద్దాం. ఎందుకంటే ఆ పార్ట్స్ అనేది మనం డ్రా చేస్తూ మాట్లాడుకుంటే మీకు ఇందాక చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కనెక్ట్ అవుతాయి. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఏమంటున్నాము, బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్సూల్ అంటున్నాం కదా. సో ఈ కలర్ తీసుకుందాం. సో బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్సూల్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనము దీన్ని బ్లైండ్ కప్ లాగా అనుకుంటున్నాం కదా. సో దీన్ని మనకి ఇలా తీసేసుకొచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక బ్లడ్ వెజల్ వస్తుంది. సో ఈ బ్లడ్ వెజల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇట్ ఫార్మ్స్ లైక్ ఏ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అంటున్నాను, అవునా. అయితే ఇది ఏంటి బ్లడ్ వెజల్, దీని పేరు ఏంటి అంటే యాక్చువల్గా రీనల్ ఆర్టరీ ఎంటర్స్ ఇన్ టు ద కిడ్నీ అన్నాం కదా త్రూ హైలస్. ఆ రీనల్ ఆర్టరీ అనేది మళ్ళీ బ్రాంచెస్గా డివైడ్ అయ్యి స్మాలర్ బ్రాంచ్ మనకి దీన్ని మనం అంటున్నాము ఎఫరెంట్ ఆర్టరియోల్. వాట్ ఈస్ ఇట్, efferent, efferent and efferent. Efferent in the sense inward, efferent is outgoing. Okay na. So ఇది మనకి efferent arteriole అంటాం అన్నమాట. So this efferent arteriole forms like a bunch of blood capillaries. దాన్ని మనం అంటున్నాము glomerulus అని. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడికి ఇది బౌమన్స్ క్యాప్సూల్. ఈ బౌమన్స్ క్యాప్సూల్ నుంచి మనం కిందకి వచ్చిన తర్వాత ఒక కర్వ్ డ్రా చేసుకోండి. ఇట్లా సింపుల్గా ఒక కర్వ్. ఈ కర్వ్ని మనం అంటున్నాము పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్. కన్వల్యూషన్ అంటే ఏంటి, కర్వే కదా. ట్యూబ్యూల్, ఇది ట్యూబ్యూలే కదా. ఓకే, సో నెఫ్రాన్ని మనం ఏమంటున్నాము యూరినిఫెరస్ ట్యూబ్యూల్ కదా. సో ఇక్కడ ట్యూబ్యూల్ అనే వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని నుంచి ఇక్కడ డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీని డ్రా చేసుకోండి. ఓకే, సో కొంచెం స్ట్రైట్ కదా. ఓకే, సో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఇక్కడ నుంచి అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీని డ్రా చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిటి అన్నాం కదా, అంటే ఏంటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇంకొక కన్వల్యూషన్ని డ్రా చేసుకోండి. సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని మనం అంటున్నాము కలెక్టింగ్ డక్ట్ అని. సో ఇది మనకి డిసిటి, ఇది పీసీటీ, ఇది హెన్లీస్ లూప్. ఇప్పుడు మనకి ఇదంతా ఏంటి, మనకి ఏం చెప్పుకున్నాను, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్లో 2 పార్ట్స్ ఉంటాయి మేజర్గా కదా. వన్ ఈ మాల్ఫీజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్ కదా. సో ఇక్కడ చూడండి, సో దీన్ని ఏమంటున్నాము మాల్ఫీజియన్ బాడీ, మాల్ఫీజియన్ బాడీ. ఈ మిగతాదంతా ఏదైతే ఉందో దీన్ని మనం అంటున్నాము రీనల్ ట్యూబ్యూల్ అని. ఇప్పుడు ఈజీ కదా. సో ఇప్పుడు లేబులింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏమంటున్నాము, ఓకే, సో దాని తర్వాత ఇది, దాని తర్వాత నేను లైన్స్ డ్రా చేసే లోపలనే మీరు లేబులింగ్ చేసేసుకోవాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారు. ఓకే ఓకే, ఇవి. దాని తర్వాత మ్యామ్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది బ్లడ్ వెసల్ అన్నారు, ఇక్కడ నుంచి వచ్చింది, ఓకే ఫైన్. మరి పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అనే వర్డ్ యూజ్ చేశాను కదా. సో అది ఎక్కడ, అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇది ఎఫరెంట్ ఆర్టరియోల్ అనుకున్నాం కదా, ఎఫరెంట్ ఆర్టరియోల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంకొక బ్లడ్ వెసల్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది, దీన్ని మనం ఇఫరెంట్ ఆర్టరియోల్ అంటున్నాం. దీని యొక్క విడ్త్ అనేది తక్కువగా నారోనెస్ ఉంటుంది. ఓకే, ఈ నారోగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా కూడా ఈ రెడ్ కలర్లో డ్రా చేసిందంతా ఇక్కడ ఇఫరెంట్ ఆర్టరియోల్ దట్ ఫార్మ్స్ లైక్ ఎ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అండ్ విచ్ కవర్స్ ద హోల్ రీనల్ ట్యూబ్యూల్. ఇది మనకి రీనల్ ట్యూబ్యూల్ అందటిని కవర్ చేస్తుంది. సో 2 లైన్స్ డ్రా చేసుకుందాం. ఇదంతా కూడా మనకి రీనల్ ట్యూబ్యూల్ని కవర్ చేస్తుంది.
ఓకేనా? సో ఇది. సో ఇక్కడ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇది బయటకు వస్తుందో దట్ ఫార్మ్స్ యాజ్ అ రీనల్ వెన్యూల్ అండ్ దట్ జాయిన్స్ యాజ్ అ రీనల్ వెయిన్. దట్ రీనల్ వెయిన్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ద హైలస్ వాట్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఇస్ దిస్ క్లియర్? నౌ ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని రెడ్ కలర్ దాన్ని కూడా ఒక్కసారి మనం లేబుల్ చేద్దాం. ఈ దీన్ని ఇక్కడ లేబుల్ చేద్దాం. సో చేయండి నాతో పాటు ఫాస్ట్గా ఎవరు చేస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ దిస్ వన్? ఎఫరెంట్ arteriole. And the next one red color ni emantunnamu efferent arteriole. And the next one, it is a glomerulus, bunch of blood capillaries called glomerulus. And the next bowl shaped Bowman's capsule. And next మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇదేంటి? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ DCT. అండ్ ఇదేంటి? PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అండ్ దీన్ని ఏమంటున్నాం మనము? కండక్టింగ్ డక్ట్ అంటున్నాము. కండక్టింగ్ డక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి దీన్ని హెన్లీస్ లూప్ అంటున్నాము, ఆర్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా మనం ఏమంటున్నాము? పెరిట్యూబ్యులార్ క్యాపిలరీస్. ఇప్పుడు అర్థమైందా? రీనల్ ట్యూబ్యూల్ ఈస్ కవర్డ్ విత్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్. అందుకే మనం PCT, DCT, లూప్ ఆఫ్ హెన్లీ మనం మొత్తం ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ కవర్ చేసాం. సో ఇప్పుడు ఇది మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనమాట. ఓకే, సో చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ మనం చూద్దాము why the nephron is considered as structural and functional unit of the kidney. And you can see the structure same ఇక్కడ. అంటే మనకి కలర్స్ యూజ్ చేశారు కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. మనం ఒకటే కలర్ కదా, అందుకే నేను రెడ్ కలర్లో పెరిట్యూబులర్ క్యాపిలరీస్ని డ్రా చేశాను. ఓకేనా? సో సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రీనల్ వెయిన్ అంటే మనము పెరిట్యూబులర్ క్యాపిలరీస్ జాయిన్స్ యాజ్ రీనల్ వెన్యూల్ అండ్ దాట్ ఫార్మ్స్ యాజ్ అ రీనల్ వెయిన్. ఇది మనకి రీనల్ వెయిన్ కాస్త ఇన్ఫీరియర్ వెనకేవాకి కనెక్ట్ అవుతుంది. సో ఇన్ఫీరియర్ వెనకేవా నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది? ఇంటూ ద రైట్ ఏట్రియం ఆఫ్ ద హార్ట్. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి LA అండ్ LA టు LV టు బాడీ పార్ట్స్. ఓ మై గుడ్నెస్, ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మన బాడీలో. ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి. వై ద నెఫ్రాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్? బికాస్ nephron helps in the filtration of the blood, and helps in eliminating nitrogenous waste products. Which are harmful for our body. Antena? Which are harmful for our body. అందుకే మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ అని అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇట్స్ అ క్వశ్చన్స్ టైమ్. సో ఇప్పటివరకు ఎంత బాగా అర్థమైందో చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ యూరిన్? సోడియం, వాటర్, క్రియాటిన్. వాట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద యూరిన్? ఏం చెప్పుకున్నాము? దట్ ఈస్ యూరియా. ఓకే, నెక్స్ట్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. ఇప్పుడే కదా వై ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనుకున్నామా? సేమ్ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ నెఫ్రీడియా, ఫ్లేమ్ సెల్స్, న్యూరాన్ అండ్ నెఫ్రాన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నెఫ్రాన్. కిడ్నీకి వచ్చేటప్పటికి నెఫ్రాన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్? దీస్ ఆర్ ద హోంవర్క్ క్వశ్చన్స్ చిల్డ్రన్. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ? As we discussed, urea, uric acid, ammonia అదంతా. అండ్ వై డూ యూ థింక్ ద బాడీ మస్ట్ రిమూవ్? దీనికి ఆన్సర్ కూడా మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసుకున్నాం. వన్స్ కొంచెం వెనక్కి వెళ్ళి వీడియో చూడండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్, డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. చిల్డ్రన్ ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అన్నాడు. ఎక్స్క్రీటరీ సిస్టంలో మీరు ఏమేమి డ్రా చేయాలి అంటే, విచ్ ఇన్క్లూడ్స్ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, పెయిర్ ఆఫ్ యూరిటర్స్, పెయిర్ ఆఫ్ కిడ్నీస్, పెయిర్ ఆఫ్ ureters, urinary bladder, యూరెత్రా వచ్చేలాగా. ఒకవేళ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ అని కూడా అడుగుతారు. ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ అడుగుతారు, నెఫ్రాన్ అడుగుతారు, నెఫ్రాన్ కూడా అడుగుతారు.
సో దాన్ని బట్టి మీరు డ్రా చేయాలి. ఇక్కడ మనకి అడిగింది ఎక్స్క్రీటర్ సిస్టమ్ అంటే మనకి ఈ డయాగ్రామ్ రఫ్గా డ్రా చేస్తున్నాను. సో ఈ డయాగ్రామ్ అనమాట. సో ఇలాగా ఇది కొంచెం జాగ్రత్తగా కొంచెం నీట్గా డ్రా చేయండి మీరు. ఓకే, ప్రాక్టీస్ అవుతుంది మీకు కూడా, ఎగ్జామ్స్ టైంకి పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో ఇదనమాట. అయితే ఇందాక కొంచెము రైట్ కిడ్నీని కొంచెం కిందకి డ్రా చేశాను. ఎందుకంటే వై ద రైట్ కిడ్నీ ఈ సిచ్యుయేటెడ్ లిటిల్ లోవర్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లివర్. ఓకే, లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్ లివర్. అర్థమైంది కదా? ఎస్. Yes, let us see what we discussed in this today's session. We discussed about the structure of kidney, lab activity, excretory system, structure of nephron, and examples. Right? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే you can ask me in the chat section. I hope this session is useful to you and you can enjoy this session. So I hope if any doubts you can ask me. Okay, thank you for listening. Keep enjoying it. Keep studying.